సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2025 ఫిబ్రవరి మాసంలో తులా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2025 ఫిబ్రవరి మాసంలో తులా రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజగ్రహము ఈ ఫిబ్రవరి నెలంతా కూడా భాగ్యములో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి కానీ భూములు కొనుగోలు అమ్మకాలు చేసేవారికి కానీ ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. మీరు ఇదివరకు చేసిన కార్యక్రమాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఈ రకంగా భూవాహన సమస్యలు కానీ లాభాలు కానీ అందుకోగలుగుతారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల 11 వరకు చతుర్థ భావంలో మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో పనిచేసే వారికి అధిక అభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపుని నూతన అవకాశాలని అభినందనల్ని అందుకోగలుగుతారు. షష్టమ భావంలో అనగా మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది కనుక ఈ రాహు 6వ భావంలో సంచరించడం వల్ల కొన్ని రుణ రోగ శత్రు విముక్తులు మీరు పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి. ఈ 2025 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ప్రధానంగా కుజుడు బుధుడు రాహువు 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రకంగా మీరు 40 నుంచి 50% శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2025 ఫిబ్రవరి మాసంలో ఈ తులారాశి వారికి రవి భగవానుడు గురువు శుక్రుడు శని కేతువు 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ రకంగా 50 నుంచి 60% ప్రతికూల ఫలితాలు ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా పంచమ భావం అయినటువంటి కుంభరాశిలోను చతుర్థ భావం అయినటువంటి మకర రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో దుబారా ఖర్చులు ఉంటాయి. రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కానీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారుగా కనిపిస్తుంది. ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వక్రము తొలగించుకుని ఆయన అష్టమ గురువుగా సంచారాన్ని కొనసాగించడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. జనసహకార లోపం కొందరి విషయాల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేయాల్సి ఉంటుంది. మీకు రావాల్సినటువంటి అవకాశాలు అందుకోలేకపోతారు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమ భావంలో మీనరాశితో కలిసి అనగా రాహువుతో కలిసి మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు స్త్రీల విషయంలో మీకు నిందలు పడడానికి అవకాశం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కొన్ని అవసరాలు తీర్చలేకపోతారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానం విషయంలో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో దుబారా ఖర్చులు ఉదర సంబంధమైన అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక వ్యయంలో కన్యారాశిలో కేతు సంచారం ఉంది కనుక భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలంతా కూడా మీరు అనుకున్నంతగా పూర్తి చేయలేకపోతారు. ఒకవేళ చేసిన శ్రమ అధికమైనటువంటి ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ రకంగా దుబారా ఖర్చులు కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది వ్యయంలో కేతు దోషం వల్ల తులారాశి వారు. మరి 2025 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక ప్రధానంగా వ్యయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సుందరకాండ పారాయణం చేయండి. షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోండి. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించుకోండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను పారాయణం చేయండి. అలాగే చతుర్థ పంచమ భావాల్లో ఉండేటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి ఉదయం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేసి
ఉదయించే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ పంచమ రవి దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కొనసాగించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో పనిచేసే వారికి అధిక అభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపుని, నూతన అవకాశాలని, అభినందనల్ని అందుకోగలుగుతారు. షష్టమ భావంలో అనగా మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది కనుక ఈ రాహు 6వ భావంలో సంచరించడం వల్ల కొన్ని రుణ రోగ శత్రు విముక్తులు మీరు పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి. ఈ 2025 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ప్రధానంగా కుజుడు, బుధుడు, రాహువు 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రకంగా మీరు 40 నుంచి 50% శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2025 ఫిబ్రవరి మాసంలో ఈ తులారాశి వారికి రవి భగవానుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ రకంగా 50 నుంచి 60% ప్రతికూల ఫలితాలు, ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా పంచమ భావం అయినటువంటి కుంభరాశిలోను, చతుర్థ భావం అయినటువంటి మకర రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో దుబారా ఖర్చులు ఉంటాయి. రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కానీ, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారుగా కనిపిస్తుంది. ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వక్రము తొలగించుకుని ఆయన అష్టమ గురువుగా సంచారాన్ని కొనసాగించడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. జన సహకార లోపం కొందరి విషయాల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేయాల్సి ఉంటుంది. మీకు రావాల్సినటువంటి అవకాశాలు అందుకోలేకపోతారు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమ భావంలో మీనరాశితో కలిసి అనగా రాహువుతో కలిసి మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీల విషయంలో మీకు నిందలు పడడానికి అవకాశం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కొన్ని అవసరాలు తీర్చలేకపోతారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. సంతానం విషయంలో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో దుబారా ఖర్చులు, ఉదర సంబంధమైన అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక వ్యయంలో కన్యారాశిలో కేతు సంచారం ఉంది కనుక భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలంతా కూడా మీరు అనుకున్నంతగా పూర్తి చేయలేకపోతారు. ఒకవేళ చేసిన శ్రమ అధికమైనటువంటి ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ రకంగా దుబారా ఖర్చులు, కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది వ్యయములో కేతు దోషం వల్ల తులారాశి వారు. మరి 2025 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక ప్రధానంగా వ్యయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సుందరకాండ పారాయణం చేయండి. షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోండి. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించుకోండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను పారాయణం చేయండి. అలాగే చతుర్థ పంచమ భావాల్లో ఉండేటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి ఉదయం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేసి ఉదయించే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ పంచమ రవిదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.